హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము ఈ వీడియోలో 8th క్లాస్ సెమిస్టర్ 2లోని ఫస్ట్ లెసన్ అంటే 8th లెసన్ మేలి మలుపు గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 8th సెమిస్టర్ 1 6 లెసన్స్ చెప్పడం జరిగింది. ఓకేనా? ఇంకా 7th లెసన్ వచ్చేసి అది ఉపవాచకంలో భాగంగా మీరు చదువుకుంటే సరిపోతుంది. అంటే అది లెంతీగా చదువుకుంటూ వెళ్ళాలి, అది దాన్ని షార్ట్ కట్ చేసి చెప్పడము కుదరదు. సో చైతన్యమూర్తులు అనే లెసన్ వచ్చేసి ఒకసారి చదివి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరి గురించి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఒకవేళ అది కూడా చేయాలి అని ఎవరికైనా అనిపిస్తే సరే కామెంట్ చేయండి. టైం దొరికినప్పుడు నేను కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకేనా? మేలి మలుపు ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి ఆత్మస్థైర్యం. ఇతివృత్తం ఆత్మస్థైర్యం. మేలి మలుపు ప్రక్రియ కథా ప్రక్రియ ఇతివృత్తం ఆత్మస్థైర్యం. చదవండి, ఆలోచించి చెప్పండిలో ఒక గేమ్ లాంటిది ఇచ్చారు చేయండి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. ఓరిమి అంటే సహనం. నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, అంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శాస్త్రమౌను, ఆశయము సారథౌనురా. సో ఇది శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి. అంటే ఓటమిని ఒప్పుకోకూడదు, ఓరిమితో అంటే సహనంతో ముందుకెళ్ళాలి, సహనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. ఓకేనా? తర్వాత నొప్పి లేనిది ఏముంది, మరణమైన నొప్పే, జననమైన నొప్పే, జీవితాన అడగడుగున నొప్పులే ఉంటాయి. నీరసించి నిలిచిపోతే అంటే నీరసించి మనం ఒక క్షణం కూడా ఒక నిమిషమైనా నిలిచిపోయినా బ్రతుకంటే నిమిషమైనా అది నిమిషం వేస్ట్ అయిపోతుంది, అది మనది అవ్వదు. అంటే పాస్ట్ గడిచిపోయింది, ఇంకా అది మళ్ళీ తిరిగి రాదు కదా. ఎస్. సో బ్రతుకంటే నిత్య ఘర్షణ అనమాట. ఎప్పుడు మనం నలిగిపోతూ మన జీవితాన్ని వెలుగుల్లోకి తీసుకొని రావాలన్నమాట. ఓకేనా? దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురు ఉంది, సత్తు ఉంది, అంతకన్నా సైన్యం ఉండునా. సో దేహం, ప్రాణం, నెత్తురు, సత్తువ ఇవన్నీ సైన్యం కిందికి చెప్పారనమాట సిరివెన్నెల సీత. ఎంత గొప్పగా ఉంది కదా ఈ వాక్యం అసలు. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయము సారథౌనురా. ఓకేనా? మన ఆశే మన అస్త్రం, మన శ్వాసే మన శస్త్రం. సో ఆశయం అనేది ఒక సారథిలాగా మనల్ని ముందుకు నడిపిస్తుంది అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చాలా 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 బాగా చెప్పారు కదా. ఎస్. సో ఇవన్నీ మనకు బాగా రిలేట్ అవుతాయి కదా ఇప్పుడు. ఎస్, పోయినసారి డిఎస్సి కోల్పోయిన వాళ్ళ సైన్యం అంతా కూడా సిద్ధంగా ఉంది కదా యుద్ధంలో దుంకడానికి. అంటే యుద్ధాన్ని అంటే దాడి చేయడానికి, డిఎస్సిని దాడి చేసి టెట్ని దాడి చేసి ముందుకెళ్ళడానికి కదా. సో ఎస్, అలానే ఉండండి, అలానే శ్రమించండి, అలానే పట్టు వదలకుండా ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళండి. సబ్జెక్ట్ మీకు ఇక్కడ పోదు. ఓకేనా? ఎస్. సో ఈ కథ ఉద్దేశం ఏంటి, ఈ మేలి మలుపు ఉద్దేశం ఏంటి అంటే జీవితంలో మనకు ఎదురయ్యే బాధాకరమైన సంఘటన అయినా సంతోషకరమైన సంఘటన అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. సో యాక్సెప్టేషన్ ఉండాలి లైఫ్లో. మనం ఏది జరిగినా సంతోషంగా స్వీకరించాలి. కొంతమంది పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు కదా, ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది అనేసి. సో ఏం జరిగినా, ఎంత జరిగినా, మన శ్వాసే ఆగిపోయినంత జరిగినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనంతకు మనం ఏది చేసుకోకూడదు మన లైఫ్ని కదా. సో అది దేవుడు ఇచ్చిన గొప్ప వరం మనకి, మానవ ఏమంటారు జన్మ కదా. సో దాన్ని మనం ఏమొచ్చినా యాక్సెప్ట్ చేసి సహనంతో ముందుకెళ్ళాలి. అది ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఉండాలన్నమాట. ముందడుగు వేయాలి. గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. సో మనల్ని మనము ఎక్కడ తక్కువంచ వేసుకోకుండా గొప్ప ప్రయత్నాలు అంటే మనం చేసే ప్రయత్నాలు గొప్పగా ఉండాలి. ఒడిదుడుకులు అధిగమిస్తున్నా అంటే చాలా లైఫ్లో కష్టాలు, ట్విస్టింగ్లు అన్నీ వస్తున్నా మనం ఏం చేయాలి, మన లైఫ్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా? సో ఈ పాఠం అంటే మేలి మలుపు రచించింది ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. ఓకేనా? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి.
దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ఓకేనా. సో ఇది చంద్రపాలెం అనేది ప్రస్తుతం కాకినాడ జిల్లా అనమాట. ఓకేనా. వీరి తల్లిదండ్రులు తిమ్మన శాస్త్రి, సీతమ్మ. వీరు కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనము, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళకాహలి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు. ఓకేనా. సో ఒకసారి వీరి రచనలు ఏంటి? కృష్ణపక్షం, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, మంగళకాహళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారనమాట. సో ఇవి. వీరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ఓకేనా. ఆంధ్ర విశ్వవిద్యాలయం వచ్చేసి కళాప్రపూర్ణ బిరుదును, భారత ప్రభుత్వం వచ్చేసి పద్మభూషణ్, కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుత పాఠం వచ్చేసి పుష్పలావికలు అనే రచన గేయం నుండి గ్రహించబడింది. ఓకేనా. సారీ పుష్పలావికలు అనే ఆయన రచన నుండి ఇది గ్రహించబడింది అనమాట. మేలి మలుపు. ఓకేనా. పెద్ద స్టోరీనే, చూద్దాం, చదివేద్దాం ఇంకా. సో ఇక్కడ అన్నీ ఇలా సెంటెన్సెస్ అన్నీ ఏం కష్టంగా అర్థం కాని విధంగా ఏం లేవు. జస్ట్ నేను చదువుకుంటూ పోతాను, మీరు కూడా మీ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి. కొంచెం కాన్సన్ట్రేషన్ తప్పకుండా అలా డైలాగ్స్ ఏమున్నాయి, ఎవరెవరితో ఏమన్నారు అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే చాలు. ఓకేనా. ఏమండి ఈ రోడ్ ఎక్కడికి పోతుంది అని ఒకడు అడిగాడట. నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంది ఈ రోడ్డు అని మహా తెలివైన వాడిలాగా రెండో వాడు జవాబు చెప్పాడట. ఇది చురుకైన మాటలాగా కనబడుతుంది, కానీ దీనిలో నిజం లేదు. ఇది చురుకైన మాటలాగా కనబడుతుంది కానీ దీనిలో నిజం లేదు. రోడ్ ఎక్కడికి వెళ్ళకపోవడం ఏంటి? అది హమేషా ఎక్కడికో ఒక చోట వెళ్తూనే ఉంటుంది. ఒక క్షణం నిలబడకుండా రోడ్డు నడుస్తుంది, రకరకాలుగా నడుస్తుంది. రోడ్డు పరిగెత్తుతుంది కూడా. ఎటొచ్చి ఎప్పుడూ విరామం లేకుండా కదులుతూ ఉండడం వల్ల చలనం లేకుండా ఉన్నట్లుంటుంది. గిర్రున తిరిగే బొంగరం కదలకుండా ఉన్నట్లు కనబడుతుందే అలా దారి 1000 కాళ్ల జర్రి వంటిది. పాపం, దానికి రవ్వంతైనా విశ్రాంతి లేదు. అలాగే ప్రతి మనిషి జీవితంలో విశ్రాంతి లేని పయనం ఉంటుంది. బాటసారులలాగే దారులు రకరకాలు. చేలల్లో గట్లదారులు, తోపుల్లో పుంతదారులు, కొండ కనుమల్లో కునికే దారులు, నగరాల్లో వెళ్ళే రహదారులు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ దారుల్లో మలుపులు, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆ దారుల్లో ప్రయాణించేవారు తమ ప్రయాణాన్ని సర్దుబాటు చేసుకుని ప్రయాణిస్తారు. ఇందులో కష్టాలు, సుఖాలు ఉండవచ్చు. దారుల్లోని రకాలు లాగే మానవుల జీవితాలు కూడా రకరకాలుగా కొనసాగుతుంటాయి. ఒక్కొక్కరి జీవితం ఒడిదుడుకులు లేక, మలుపులు లేక, కదిలించే సంఘటనలు లేక, కష్టసుఖాలు లేక ఎన్నడూ కొనసాగదు. అన్నీ ఉంటాయి కదా. తర్వాత మార్గానికి మలుపులే కాక ఎగుడు దిగుడులు కూడా ఉండాలి అంటాను. ఉండకపోతే ఎలాగా? వైకుంఠపాలి ఆట ఉంది, పరమపద సోపాన పటం మీద ఆడేది. ఇది జీవితం అంతా ఆకర్షవంతంగా ఉంటుంది, నాటకంలాగా కనిపిస్తుంది. ఎందుచేత అంటే దీని నిండా మలుపులు, ఎగుడు దిగుడులను. ఎప్పుడేది జరుగుతుందో, ఏది మరు నిమిషం సిద్ధంగా ఉందో మనకు తెలీదు. మరు నిమిషం ముందు వచ్చేది నిచ్చెనో విషసర్పమో మనకు తెలియదు. వరుసగా నిచ్చెనలే వచ్చేసి పరమపదం ఇట్టే ఎక్కేసి కూర్చుంటే ఆట బాగుండదు. పరమపదం దాకా పరుచుకున్న పదంలో ఒక మలుపు తిరిగితే నిచ్చెన, మరొకటి తిరిగితే పన్నగం. ఆ పాము కాటు వల్ల కిందికి జరగడం, అంతలో తేరుకొని ఒక నిచ్చెన ఎక్కడం, మరొక సోపానం దాటడం. పూల తోటలో కాలు పెట్టడం, ఆనందధామపు అంచులు, గోపురపు శిఖరాలు కనబడడం, ఇంతలో ఒక కాలాహి కరవడం, మళ్ళీ సొమ్మసిలి నేల రాలడం. అలా మలుపులతో, ఎగుడు దిగుడులతో సాగే ఆటే వైకుంఠపాలి. మానవ జీవితం కూడా వైకుంఠపాలి ఆట లాంటిదే. ఈ ఆటలో నిచ్చెనలు ఎక్కడం, పాము మింగడం ఉన్నట్లే మానవ జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వీటి అన్నిటి వల్లనే జీవితానికి గమనం, ఊపు, చైతన్యం, ఉత్సాహం, లక్ష్యం వస్తాయి. మలుపులు, ఎగుడు దిగుడులు జీవిత మార్గంలో ఉండి తీరాలి. జీవిత మార్గంలో గొప్ప మలుపులున్న మానవుని జీవితం మహాకావ్యం అవుతుంది. రామాయణంలాగా, మహాభారతంలాగా ఆ మానవుణ్ణి మహాత్ముడు అంటారు. జీవిత మార్గంలో మలుపు తిరిగితే ఆపద వచ్చినా, ఆనందం కలిగిన తర్వాత స్థిమితంగా వాటిని నెమరు వేసుకున్నప్పుడు మాత్రం అన్నీ అమూల్యంగానే కనబడతాయి, ఆప్తంగా ఉంటాయి. వాటిని మాసిపోనీయం, అవి తీయనివై పోతాయి. ఓకేనా. అనంత యాత్రా మార్గం మీద కనబడతాయి. అనంత యాత్రా మార్గం మీద అవి మనకు దారిబత్యంగా నిలుస్తాయి. బతుకుదారి మలుపు తిరిగితే రాజు కింకరుడు, కింకరుడు రాజు అవ్వడం తథ్యం. ఓకేనా. ఈ సత్యాన్ని తెలిపేదే
సత్య హరిశ్చంద్రుని కథ. అట్లాగే ఇలాంటి నిజాన్ని తెలిపే కాశీ మజిలీ కథ చూద్దాం. ఓకేనా. సో ఇదంతా కూడా ఏంటి, లైఫ్ అనేది ఎలా ఎలా ఉంటుంది, దేంతో పోల్చారు. వైకుంఠపాలి, ఓకేనా. తర్వాత ఒడిదుడుకులతో కూడుకున్నది, కష్ట సుఖాలతో నిండుకున్నది. సో అలా మొత్తం లైఫ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు కాశీ మజిలీ కథ అనేది చూద్దాం. అనగనగా ఒక గ్రామంలో ఒక యువకుడు ఉన్నాడు. వానికి తల్లిదండ్రి ఎవరూ లేరు. మాధుకరం చేసుకునేవాడు. వడిదుడుకులు లేక వాని బతుకు సుఖంగా సాగేది. బ్రతుకుతున్నానని వానికి తెలియదు. వానికి రాత్రి పగలు తేడా లేదు. అంతలో వానికి తెలియకుండానే వాడి బ్రతుకు తెరువు ఒక మలుపు తిరుగుతుంది. ఒకనాడు ఊరుకోలేక ఉన్న ఊరు వదిలి బయలుదేరాడు. ఎక్కడికో తెలియదు. నడిచాడు. మునిమాపు వేలకు ఒక పట్టణ పరిసరానికి వచ్చాడు. అక్కడ ఆగాడు. పాతబడిన మానవుని కన్నా పలుకరించే తోట నయం అనుకున్నాడు. అలసి ఉన్నాడు కనుక, దరిద్రుడు కనుక, అట్టి శ్రమలు అలవాటైపోయాయి కనుక హంసతూలికా తల్పం అక్కర లేకుండానే నిద్రపోయాడు. హంసతూలికా తల్పం అంటే మంచి పాన్పుతో కూడిన శయనం అన్నమాట. అంటే మంచి బెడ్, దాని మీద మ్యాట్రిసెస్ ఇలాంటివి ఏం లేకుండా కూడా నిద్రపోయాడు. ఇంతలో తెల్లవారబోతుండగా వాని నిద్ర అంచులు కదిలినట్లయింది. ఏదో కలకలం సోకి ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి కూర్చున్నాడు. ఎదురుగా రత్న భూషణాలతో పెద్ద ఏనుగు మీద బంగారపు అంబారి, ఆ ఏనుగు పక్కన వెండి వేత్రాలతో భటులు, ఆ ఏనుగు ముందు గంభీరంగాను వినయంగాను నిలబడ్డ ఒక పెద్ద మనిషి, ఆ ఏనుగు తొండంతో పట్టుకున్న ఒక మందార మాలిక, ఆ ఏనుగుకి దూరాన వేల కొద్దీ జనం. ఏమిటి ఇదంతా అనుకున్నాడు. ఇంత గొప్ప కలను కరిగించి మాయం చేయకూడదనుకొని మళ్ళీ నిద్రపోదామనుకుంటే ఆ ఏనుగు మందార దామాన్ని వాని మెడలో వేసి ఆ తొండంతోనే వాణ్ణి భద్రంగా ఎత్తి అంబారీలో కూర్చోబెట్టి పట్నం వైపు మళ్ళింది. జయము మహారాజా అని జయధ్వానాలు చేశారు అక్కడి జనం. ఆ పట్టణపు రాజు పురుష సంతానం లేకుండా చనిపోయాడు. పట్టపు ఏనుగు ఎవరి మెడలో దండ వేస్తుందో వాడు రాజు కావాలని మంత్రి, రాజగురువు అందరూ నిశ్చయించారు. పట్టం కోసం ఆత్రంగా అడ్డుపడిన అందరినీ తప్పించుకొని ఊరు బయట చెట్టు కింద ధూళిలో కొలువున్న కుచేలుడి దగ్గరకు వచ్చి ఆ భద్రగజం వాడిని మహారాజుగా ఎన్నుకుంది. తరువాత వాడు బంగారపు బొమ్మ వంటి రాజు కూతుర్ని వివాహం చేసుకుంటాడు. వాడి బ్రతుకు తెరువు ఎంత పెద్ద మలుపు తిరిగిందో. మానవ జీవితంలో మలుపులన్నింటి వెనుక మంగళ సంఘటనలే ఉండనక్కరలేదు, కష్టసుఖాలు ఉంటాయి. అలాంటి భావాన్ని తెలిపేదే రామాయణం. అంతవరకు ఆనందంగా నడిచింది శ్రీరాముని కథ. బాల్య క్రీడలు, విశ్వామిత్ర కృతురక్షణ, సీతా కళ్యాణం, పరశురామ గర్వభంగం, అహల్య శాప విమోచనం, తర్వాత పట్టాభిషేక మహోత్సవం వరకు వచ్చింది. ముందు కూడా అలాగే మధుమార్గం పరుచుకున్నట్లు ఉంటుంది. అయితే దారి హఠాత్తుగా మలుపు తిరిగి ఊరుకుంది. పట్టణాభిషేకం బదులు వనవాసం పిడుగులా వచ్చి పడింది. అలాగే మరో మలుపు వెనక మాయలేడి పొంచి ఉంటుంది. ఇటువంటి మలుపులతో రామాయణం సాగుతుంది. గొప్పవాళ్ల జీవిత మార్గం అంతా మలుపులే. సామాన్యుల బ్రతుకుల దారుల్లోనూ మలుపులుంటాయి. కానీ అందరి జీవితాల్లోనూ మలుపు వెనుక ఇటు తీవ్ర సంఘటనలు ఉండనక్కర్లేదు. దినదినము మన జీవితంలో చిరుమలుపులు వస్తాయి. అక్కర్లేని అతిథి రావడం, అనుకోకుండా ఉద్యోగం పోవడం, ఆశించిన ధనం రావడం, అనురాగంతో పెంచుకున్న అలరు తీగను ఏ పశువో తుంచివేయడం, చిరస్నేహ బంధం అకారణంగా తెగి తునిగిపోవడం, ఇవన్నీ మలుపులే. మన మార్గంలో మలుపులు తిరగడం తలుపు తీయడం వంటిదే. తెరవగానే ఆప్తబంధువు ఎదురు కావచ్చు. అయితే ఈ మలుపులన్నీ పట్టించుకొని వాళ్ళున్నారు కొందరు. మలుపుల కోసం ఎదురు చూస్తుంటారు కొందరు. తీరికగా కూర్చొని మార్గంలో మలుపులు మలుచుకుంటారు కొందరు. కొందరి ఆదిపర్వం మొదలుకొని స్వర్గారోహణం దాకా మలుపులే. ఏదైనా మార్గానికి మలుపులు కావాలి. మలుపు వెనకాల మదనం ఉండని. జీవిత లక్ష్య గమనంలో ఏది ఎదురైనా వాటిని అధిగమించాలి. లక్ష్య ఛేదనలో ఎదురయ్యే కష్ట నష్టాలను భరించాలి. సుఖదుఖాలను పొందాలి. నిరాశ నిస్పృహలకు తట్టుకోవాలి. అప్పుడే జీవితం ఓటమిని అంగీకరించాక విజయాన్ని సాధించగలుగుతాం. జీవిత మలుపును అధిగమించి సుఖప్రదమైన జీవనాన్ని సాగిస్తాం. విజేతగా నిలుస్తాం. 10 మందికి ఉపయోగపడతాం. సో ఇదన్నమాట జీవితం గురించి. మేలి మలుపు అనే పాఠ్యాంశంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని మలుపులు వచ్చినా ఎదుర్కోవాలి వాటిని. అది లైఫ్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. మనం ఎప్పుడూ సుఖాలే కోరుకోకూడదు. సుఖం అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా ఒక బాధ ఎదురైన తర్వాత ఆ సుఖంలో ఉన్న ఆనందం, పరమాత్మం అంతా ఇంత కాదు కదా.
ఒక దుఃఖం వస్తేనే సుఖం వాల్యూ తెలుస్తుంది. అండ్ సుఖాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అబ్బా! అని చిన్న చిన్న వాటికే తట్టుకోకుండా నా లైఫ్‌లో అన్నీ కష్టాలే అని ఎప్పుడూ నీరసంగా, నిస్సహాయతగా ఉండకూడదనమాట. ప్రతి మలుపు మనదే. ప్రతీదీ మనకు గమ్యం వైపు తీసుకెళ్తుంది అనుకోని సక్సెస్ వైపు నడచాలి. అది కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, మదనం ఉండా, మధువనం ఉన్నా సో మనం ఏం చేయాలి? ముందుకు పోవాల్సిందే. యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎవ్రీ సిచ్యువేషన్ని ఛాలెంజింగ్‌గా తీసుకోవాల్సిందే. ఓకేనా? సో ఇదే మేలి మలుపు మనకు చెప్పిన మంచి సందేశం అనమాట. ఓకేనా? సో అవగాహన, ప్రతిస్పందన కింద మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. పాఠం చదివి వీటి గురించి చెప్పిన విషయాలు. ఓకేనా? తర్వాత పారాగ్రాఫ్ చూడండి. ఆచంట జానకిరామ్ ఒకసారి రైలు ప్రయాణంలో సుప్రసిద్ధ కవి పండితులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని కలిశారు. ఆ సంఘటన గూర్చి జానకిరామ్ ఇలా చెప్పాడు. ఒక్క కవిత్వం గురించే కాదు, ఆ తెల్లవారుజామున మేం మాట్లాడుకున్నది సంగీతం గురించి, నృత్యం గురించి, నాటక రచన గురించి, ధర్మశాస్త్రం గురించి, సాధన గురించి ఎన్నో విషయాలు చెప్పారు నాకు ఆయన. ప్రతి మనిషికి ఒక ఉన్నత లక్ష్యం ఉండాలని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతర యత్నం ఉండాలని అన్నారు. జీవితం ఒక తోక తెగిన గాలిపటం వలె గాల్లో కొట్టుకుపోయినట్టు ఉండరాదు. ఆకాశంలోకి ఎంత దూరం వెళ్ళినా సూత్రపు పట్టు మనం వదలరాదు అని చెప్పారనమాట ఆచంట జానకిరామ్ గారు. ఓకేనా? కాదు, ఆచంట జానకిరామ్కి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చెప్పారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. కళ్ళెదుటే తమ్ముణ్ణి బలిగొన్న స్ప్రూ వ్యాధిని నిర్మూలించాలని అనుకున్నాడు. 25 ఏళ్ల పాటు ఆకలి, నిద్ర, అలసటను విస్మరించి కృషి చేశాడు. తన కృషి ఫలితంగా 1945లో జూలై 20న స్ప్రూ వ్యాధికి మందు కనుగొన్నారు. వైద్య రంగంలో ధృవతారగా నిలిచాడు. ఆయనే మన యల్లాప్రగడ సుబ్బారావు. వీరు 1895 సంవత్సరంలో జనవరి 21న భీమవరంలో జన్మించాడు. తండ్రి చిరుద్యోగి అయినప్పటికీ కొడుకు చదువు కోసం వెనకడుగు వేయలేదు. యల్లాప్రగడ సుబ్బారావు అనమాట. కష్టపడి చదివించారు. ఈయన రామకృష్ణ మఠం సహకారంతో వైద్యశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. విద్యార్థి ఉపకార వేతనంతో లండన్ వెళ్ళి ట్రాపికల్ స్కూల్ మెడిసిన్ నుండి డిప్లొమా అందుకున్నాడు. వైద్య రంగంలో నిష్ణాతుడై అనేక పరిశోధనలు చేశారు. క్షయరోగ నివారణ, బోధకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలైన రోగాల నిర్మూలనకు మందులను కనుగొన్నారు. తన జీవితంలో ఎన్నో మలుపులు, ఒడిదడుకులు చూసినా వీరు అపజయాల నుంచి విజయాలను సాధించారు. వీరు 1948లో ఆగస్టు 9న మరణించారు. ఓకేనా? యల్లాప్రగడ సుబ్బారావు తన తమ్ముడికి వచ్చిన వ్యాధి అని గ్రహించి ఆ వ్యాధి తన తమ్ముడిని బలికి తీసుకుంది. ఇంకా వేరే ఎవరు కూడా ఇలా అవ్వకూడదు అనేసి దానికి మందు కనుగొన్నారనమాట. నిర్మూలించాలి అని అనుకోవడం అంటే ఏమిటి అంటే రూపుమాపడం అన్నమాట. దాన్ని అంటే ఏంటి? దాన్ని ఎలాగైనా తీసేసేయాలి అక్కడి నుంచి అనేసి. చిన్న ఉద్యోగి అని అర్థం వచ్చే పదం చిరుద్యోగి. జయం అనే పదానికి వ్యతిరేక పదం అపజయం లేదా పరాజయం. ఓకేనా? వైద్య రంగం మాదిరిగా మరికొన్ని రంగాల పేర్లు: విద్యారంగం, వైద్య రంగం. సో ఇలా. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ ఇచ్చారు సృజనాత్మకతలో భాగంగా. తర్వాత క్రింద పదాలకు అర్థాలు. ఓకేనా? తేరుకొను అంటే కోలుకొను, కింకరుడు సేవకుడు, క్రతువు అంటే యాగం, నయం అంటే మంచిది, నయం అంటే మంచిదా? నయం అంటే మంచిగా అవ్వడం కదా. బాటసారి, ప్రయాణికుడు. ఓకేనా? తర్వాత నానార్థాలు. చైతన్యం అంటే కదలిక, తెలివి. మదనం తపన, ఉమ్మెత్త. మదనం అంటే తపన, ఉమ్మెత్త. సుఖం సంతోషం, సౌఖ్యం, స్వర్గం. సో మదనం అంటే తపన, ఉమ్మెత్త. సుఖం సంతోషం, సౌఖ్యం, స్వర్గం. క్రతువు అంటే యజ్ఞం, పని. ఓకేనా? సో తర్వాత వచ్చేసి పర్యాయ పదాలు. నేస్తాలు, మిత్రులు, స్నేహితులు. పన్నగం అంటే సర్పం, భుజంగం. ఓకేనా? తర్వాత నక్షత్రాలు, తారలు, చుక్కలు. రాజు, భూపాలుడు, నృపాలకుడు. ఏనుగు, కుంజరము, గజము. ఓకేనా? సో ఇవి పర్యాయ పదాలు. తర్వాత వచ్చేసి ప్రకృతి వికృతులు ఇచ్చాడు.
అంబ అమ్మ. సో ప్రకృతి వికృతుల గురించి రాయండి. ఓకే. అంబ అమ్మ, రాజు రేడు, చంద్రుడు చంద్రుడు, పట్టణం పట్నం. ఓకేనా. సో ఇదనమాట. తర్వాత అర్థాలన్నమాట. మునిమాపు అంటే ముని అంటే మౌనంగా ఉండేవాడు. అలవాటులో అల అంటే కెరటం కదా. ఎస్. మందారంలో మంద అంటే గుంపు. రామాయణం మాయ మోసం. తట్టుకోవాలి వాలి అంటే సుగ్రీవుడి అన్న వాలి. ఉండనక్కరలేదు ఉండ అంటే గుండ్రంగా. ఓకేనా. ఉండ అంటే గుండ్రంగా. అప్పుడప్పుడు అప్పు అంటే రుణం. పరమపదంలో పరమ అంటే లక్ష్మి. ఓకేనా. తర్వాత సంధిపదం విడదీయడం సంధి పేరు. పరుగెత్తు పరుగు ప్లస్ ఎత్తు ఉత్వ సంధి. మహా ప్లస్ ఆత్మ సవర్ణ దీర్ఘ సంధి. మహోత్సవాలు మహా ప్లస్ ఉత్సవాలు గుణసంధి. ఆ ప్లస్ ఊ వచ్చింది కదా, ఓ అవుతుంది. మహోత్సవం గుణసంధి. ప్రయాణం అంతా ప్రయాణము ప్లస్ అంతా ఉత్వ సంధి. మాట్లాడాలని మాట్లాడాలి ప్లస్ అని ఇత్వ సంధి. సో మన ప్రీవియస్ వీడియోలు చెక్అవుట్ చేసుకుంటే ఒకసారి సంధులు అనే కాన్సెప్ట్ని చాలా క్లియర్గా ఉత్వ సంధి అంటే ఏంటి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పరుగు ప్లస్ ఎత్తులో పరుగు. పూర్వపదం పరపదం. పూర్వపదం అంటే ఏంటి, విడదీసిన పదాలలో ఫస్ట్ వర్డ్ వచ్చేసి పూర్వపదం, తర్వాత సెకండ్ వర్డ్ వచ్చేసి పరపదం అనమాట. ఓకేనా. పూర్వపదంలోని ఆఖరి అక్షరం లాస్ట్ అక్షరం ఏముంది, పరుగు. గులో ఊ ఉంది కదా. సో ప్లస్ ఎత్తు అంటే ఉత్తునకు అచ్చుపరమైతే ఉత్వ సంధి జరుగుతుంది. ఓకేనా. తర్వాత మహా ప్లస్ ఆత్మ, ఇవి రెండు సంస్కృత పదాలు కాబట్టి మహా ప్లస్ ఆత్మ, ఆ ప్లస్ ఆ వచ్చింది, దీర్ఘం వచ్చింది. సో సవర్ణ దీర్ఘ సంధి. తెలుగు పదాలైతే అదే అత్వ సంధి అవుతుంది. ఓకేనా. మహోత్సవాలు, ఇక్కడ కూడా మహా ప్లస్ ఉత్సవాలు. సో ఆ ప్లస్ ఓ అవుతుంది. ఏఓఆర్లను గుణాలు అంటారు కదా. ఎస్. తర్వాత ప్రయాణము ప్లస్ అంతా, ము ప్లస్ ఆ అంటే ఇక్కడ కూడా ఊ ప్లస్ ఆ ఉత్తునకు అచ్చుపరమైంది. సో ఉత్వ సంధి. మాట్లాడాలి ప్లస్ అని సేమ్ ఇక్కడ ఇకారానికి అచ్చుపరమైంది ఇత్వ సంధి. ఓకేనా. ఇవి సంధులు. తర్వాత తత్పురుష సమాసం. సమానమైన అర్థాలు గల రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారని కింది తరగతుల్లో తెలుసుకున్నారు. ఓకేనా. సమానమైన అర్థాలు గల రెండు పదాలు ఓకేనా కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటాం. ఓకేనా. సూర్యకిరణాలు, సూర్యుని యొక్క కిరణాలు. పై ఉదాహరణలో సూర్యకిరణాలు అనే పదాలు పూర్వ ఉత్తర పదాలుగా ఉన్నాయి. పూర్వపదం ఏది, సూర్య. కిరణాలు అనేది ఉత్తర పదం. ఓకేనా. వీటిలో కిరణాలు అంటే ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంది. సూర్య అనేది పూర్వపదం. కిరణాలు ఎవరివనే విషయాన్ని బోధిస్తుంది. ఇలా ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసాన్ని తత్పురుష సమాసం అంటాం. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏ వర్డ్కి, కిరణాలకి. ఎవరి కిరణాలు అంటే సూర్యకిరణాలు. ఓకేనా. ఎస్. తత్పురుష సమాసంలో పూర్వపదం తర్వాత ప్రథమా విభక్తి నుండి సప్తమి విభక్తి వరకు గల విభక్తులలో ఏ విభక్తి ప్రత్యయం వస్తుందో ఆ పేరుతో తత్పురుష సమాసం అని పిలుస్తాము. పై ఉదాహరణలో సూర్యుడి తర్వాత షష్ఠి విభక్తి ప్రత్యయం యొక్క వచ్చింది కనుక షష్ఠి విభక్తి పేరు మీదుగా దీన్ని షష్ఠి తత్పురుష సమాసం అంటాం. ఓకేనా. అర్థమైందా. ఎస్. తర్వాత మనం ఈ 8th క్లాస్ అయిపోయిన తర్వాత లేదంటే మధ్యలోనే ఒకసారి తెలుగు ఓవరాల్ గ్రామర్కి సంబంధించి సమాసాలు చెప్పుకుందాం. సందులు అయిపోయింది కదా, అన్ని సమాసాలు ఒక దగ్గర చెప్పుకుందాం. ఓకేనా. ప్రస్తుత పాఠంలోని తత్పురుష సమాసాలను పరిశీలిద్దాం. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ విభక్తి ప్రత్యయాలు. ఇది మనకు ఎన్నిసార్లు ఇచ్చారో టెక్స్ట్ బుక్లో అసలు కదా ఈ టేబుల్. ఎస్. డు మూ ఊలు ప్రథమా విభక్తి డు మూ ఊలు. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతోన్ ప్రథమా విభక్తి తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. పంచమి వలనన్ కంటెన్ పట్టి. షష్ఠి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. సప్తమి అందున్నన్ కదా. సో
సమాస పదం ఇచ్చాడు, విగ్రహ వాక్యం ఇచ్చాడు, సమాసం పేరు ఇచ్చాడు. సమాస పదం చూద్దాం ఫస్ట్. అర్ధరాజ్యం అంటే రాజ్యము అర్ధభాగం. అర్ధరాజ్యం అంటే అర్థమైన రాజ్యం, అర్థం యొక్క రాజ్యం ఇలా రాదు, రాజ్యంలో అర్థం కదా. సో రాజ్యము అర్ధభాగము. ఓకేనా, రాజ్యము అర్ధభాగము. ఇది ప్రథమ తత్పురుష. సూక్ష్మదర్శి, సూక్ష్మమును దర్శించువాడు, సూక్ష్మమును దర్శించువాడు. ద్వితీయ తత్పురుష. మందార మాలిక, మందారములతో చేసిన మాలిక. మాలిక అంటే ఏంటి? దండ కదా, పూలదండ. మందారములతో చేసిన మాలిక. మాలిక అంటే దండ. తో చేతన్ చేన్ తోడంతో కాబట్టి తృతీయ తత్పురుషం. బ్రతుకు కొరకు తెరువు, బ్రతుకు తెరువు అంటే బ్రతుకు కొరకు, కొరకున్కై చతుర్థి విభక్తి. పాము కాటు, పాము వలన కాటు, పాము వలన కాటు. పంచమి తత్పురుష. పదధ్వనులు, పదముల యొక్క ధ్వనులు. షష్ఠి తత్పురుష. బాల్య క్రీడలు, బాల్యమునందు లేదంటే బాల్యమందు క్రీడలు. సప్తమి తత్పురుష. ఓకేనా. సో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, మనము రాయాలన్నమాట. ఓకేనా. పూల తోట, పూల కొరకు తోట చతుర్థి విభక్తి. ఓకేనా. దారి బత్తెం, దారి దారి దారికి బత్తెం. ఓకేనా, దారికి బత్తెం. షష్ఠి తత్పురుషం. మందార దామం, మందారాలతో చేసిన దామంతో తృతీయ. జీవిత మార్గం, జీవితం యొక్క మార్గం యొక్క కూడా షష్ఠి. ఓకేనా. సో ఎస్, అలంకారాలు అనేది టచ్ చేశాడు ఇక్కడ చూడండి 8th క్లాస్లో. పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలిచిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా, మనసుకు హత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు దోహదపడతాయి. అలంకారాలు 2 రకాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. సో మన ప్రీవియస్ వీడియోస్ని మీరు చెక్అవుట్ చేసుకుంటే నేను కూడా ఈ అర్థాలంకారాలని, శబ్దాలంకారాలని 2 పార్ట్స్గా, అంటే ఒక దాంట్లో శబ్దాలంకారాలు, ఒక దాంట్లో అర్థాలంకారాలు చాలా క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ సహా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు ఏమవుతుందంటే, అలంకారాలలో టెక్స్ట్ బుక్లో 1, 2 అలా ఇస్తారనమాట. అన్నీ ఒక దగ్గర మనము చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని మీరు కూడా చెక్అవుట్ చేయండి. ఓకేనా. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు శబ్ద సౌందర్యాన్ని పెంపొందిస్తే, అర్థాలంకారాలు భావ సౌందర్యాన్ని కలిగిస్తాయి. ఓకేనా. శబ్దానికి ప్రాధాన్యం ఇచ్చేవి శబ్దాలంకారాలు, అర్థానికి ప్రాధాన్యత ఇచ్చేవి అర్థాలంకారాలు. ఓకేనా. అతిశయోక్తి అలంకారం, అతిశయోక్తి అలంకారం గురించి ఇచ్చారు ఇక్కడ. ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. సో అంటే చంద్రమండలం అంటే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎక్కడైనా భవనాలు ఆకాశాన్ని తాకుతాయా? కానీ అంత ఎత్తుగా ఉన్నాయి అని వర్ణించడానికి ఇలా అతిగా అంటే అతిశయోక్తిగా మాట్లాడడాన్ని అతిశయోక్తి అలంకారం అంటాం. ఓకేనా. పై ఉదాహరణలో భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి అని వర్ణించారు. మేడలు వాస్తవంగా ఆకాశాన్ని తాకవు, అంత ఎత్తు ఉన్నాయని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇలా ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటాం. ఉన్న స్థితి కంటే ఎక్కువ చేసి చెప్పడమే అతిశయోక్తి అలంకారం అనమాట. ఓకేనా. సో ఇలా ఒక వస్తువును గురించి కానీ, ఒక విషయాన్ని గురించి కానీ గోరంతను కొండంత చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటాం. ఓకేనా. గోరంత దాన్ని కొండంత చేసి చెప్పడం అనమాట. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి అంటే అంత గట్టిగా శబ్దం ఉన్నాయి అని. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. నిజంగానే కనిపిస్తుందా? కనిపించదు, కానీ అలా. సందేశం పాఠంలోని పామునకు బాలు పద్యంలోని అలంకారాన్ని గుర్తించి రాయండి. ఓకేనా. సందేశంలో పామునకు బాలు అనే పద్యంకి ఏ అలంకారం ఉందో గుర్తించాలంట. ఓకేనా. తర్వాత వచ్చేసి పాఠాంత పద్యం. ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారు భూసెజ్జపై, నొకచో శాఖములారగించు, నొకచో నుత్కృష్ట శాల్యోదనము, ఒకచో బొంత ధరించు, నొక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి, లెక్కకు రానీయడు కార్యసాధకుడు, దుఃఖమును సుఖమును మదిన్. ఏనుగు లక్ష్మణ కవి. ఓకేనా. సో అనుకున్న పనిని సాధించడంలో కార్యసాధకుడు కష్ట సుఖాలను లెక్క చేయడు. అవసరమైతే నేలపై పడుకుంటాడు, మరొకప్పుడు పూల పాన్పుపై శయనిస్తాడు. ఒక దగ్గర కాయలు పండ్లతో కడుపు నింపుకుంటాడు, మరొకసారి విందు భోజనము తింటాడు. ఒకప్పుడు అతుకుల బొంతతో సరిపుచ్చుకుంటాడు, వేరొకప్పుడు మంచి వస్త్రాలను ధరిస్తాడు. కానీ మనసులో కష్టాసుఖాలను లెక్కింపడు. ఓకేనా. ఇది సూక్తి వచ్చేసి, కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. చెప్పింది అబ్దుల్ కలాం గారు. ఓకేనా. సో జనవరి 2వ తేదీన ప్రపంచ స్ఫూర్తి దినోత్సవంగా జరుపుకుంటాము. ఓకేనా.
ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 2. ఓకేనా. స్ఫూర్తి అంటే ఏంటి? ఇన్స్పిరేషనల్ డే. ఓకేనా. ఇది కథ. ఏమిచ్చారు? ఒక రాజసభలో ఒక విశిష్ట కవి ఉండేవాడు. అతను తన మాటల చమత్కారంతో రాజును సంతోషపెట్టేవాడు. ఒకసారి ఆ రాజు దగ్గరకు 4 శాస్త్రములు చదివిన పండితుడు ఒకడు వచ్చాడు. అతని పాండిత్యం ముందు సభలోని పండితులు ఎవరూ నిలవలేకపోయారు. విశిష్ట కవి రాజుగారి దగ్గరకు వెళ్ళి ఆ పండితునితో వాదించడానికి అనుమతినిమ్మని అడిగాడు. విశిష్ట కవికి నిజమైన పాండిత్యం లేదు అని తెలిసిన రాజు అతని చమత్కార పలుకులు విని సంతోషించవచ్చని ఆ పండితునితో వాదించడానికి అనుమతిచ్చాడు. అంతలో విశిష్ట కవి ఆ వచ్చిన పండితుని, అయ్యా, ఇది అను పదమునకు ఎన్ని అర్థములు ఉన్నాయో చెప్పగలరా అని అడిగాడు. ఆ పండితుడు, ఇది అనగా సమీప వస్తువు, దానికి అర్థం లేదని చెప్పాను. అది విన్న విశిష్ట కవి ఈ విధముగా అన్నాడు. ఇదేనా మీ పాండిత్యం? 9 ద్వీపాలలో 4 ఏళ్ళు చదివానని, కాశీలో 12 ఏళ్ళు చదివానని విర్రవీగుచున్నారు. మీ చదువు బూడిదలో పోసిన పన్నీరు. ఇది అనే మాటకు 100 అర్థాలున్నాయి అన్నాడు. ఆ పండితుడు ఆశ్చర్యపడి, నేను ఇన్ని అర్థాలు వినలేదు, చదవలేదు అని బదులిచ్చాడు. దానికి విశిష్ట కవి తిరిగి ఇలా జవాబు చెప్పాడు. ఇది అనే పదానికి ప్రయోగములు చూడండి. ఏమండి, మీరు కొంచెం ఇదిగా ఉన్నారు. మీ మొగము ఎంతో ఇదైనట్లుంది. మీ శరీరము ఇదిగా ఉన్నదా ఏమిటి? మీకు 4 నెలల నుండి పని ఇదిగా ఉంది. ఎంత ఇది ఉన్నప్పటికీ అంత ఇది పనికిరాదు. కొంచెం ఇదిగా ఉండాలి, కానీ లేకపోతే మన పని ఇదైపోతుంది. ఒంట్లో ఇది ఉంటే కదా ఏదైనా. ఇది కొంచెం పోతే తర్వాత ఏమి ఇదవుతుందో. మీ ఇదేమీ బాగోలేదు. ఎవరి ఇది వారు చూసుకోవాలి. కానీ ఒకరు ఇది చేస్తారా? ఇందులో మీ సేనాధిపతి గారి ఇది కూడా కొంత ఉంది. ఆయన బొత్తిగా ఇదైనవాడు. అధికారితో ఇది వచ్చింది. మరొక ఇదైతే ఏదైనా చూసుకుందుము. అయ్యా, చూసారా? ఇది పదానికి ఎన్నో ప్రయోగాలు అర్థములున్నాయో. మీ ఇది చూస్తే నాకు ఎంతో ఇదిగా ఉంది. ఇది మొదలుకొని ఇది అనగా ఏంటో తెలుసుకొని కొంచెం ఇదిగా ఉండండి అన్నాడు విశిష్ట కవి. ఆ మాటలకు ఆ పండితుడి జీవితంలో ఎన్నడూ పొందనంత ఆశ్చర్యాన్ని పొందాడు. రాజు, సభాసదులు, విశిష్ట కవి నవ్వారు. తర్వాత రాజు ఇద్దరిని సన్మానించారు. సో ఇది చెప్పింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. బాగుంది కదా. ఇది స్టోరీ. ఎస్. సో ఇది ఇది ఏంటిది మనం చెప్పుకున్న లెసన్ ఏంటి? మేలి మలుపు. ఇది మేలి మలుపు. ఓకేనా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి చిరమాలిన్యం. తర్వాత చిరమాలిన్యం. ఓకేనా. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్లే అయిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకు కూడా అసలు ఈ లెసన్లో ఏముందో అనే భయం కూడా ఉండదు మన క్లాసెస్ వింటే కదా. ప్రతిదీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తర్వాత మీనింగ్స్ చెప్తాను. తర్వాత భాషాంశాలు ఏది వదిలిపెట్టకుండా మనం అన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఎస్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంత మంచి వీడియోకి ఒక లైక్ ఇవ్వరా? ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ ఇది యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకా మీకు ఏ క్లాసెస్ కావాలో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.